రీలే మూర్ అని ఇతను ఒక సెనేటర్, అమెరికాకు సంబంధించిన లా మేకర్, వెస్ట్ వెర్జీనియా అనబడే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు ఉంది చూసారా, దీనికి సంబంధించి ఒక మెసేజ్ పెట్టాడు. సో మీలో ఎవరైనా ఈ మెసేజ్ చదివారా? చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో టాపిక్ కూడా ఇదే. భారత్లో క్రైస్తవ మతము అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్న ఒక వ్యవహారం. సెయింట్ థామస్ మలబార్ అనబడే కోస్ట్ ప్రాంతాలకు వచ్చారు. ఇప్పుడు నాలాంటి వాడితే జీసస్ క్రైస్ట్ కూడా వచ్చారు కదా, ఈయన కూడా కేరళ దాకా వచ్చారు కదా. సో ఇది చెప్పి మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి భారత్లో క్రైస్తవ మతం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమిటి మీకు ప్రాబ్లం? ఎందుకు ఈ చర్చికి వ్యతిరేకంగా ఇలాంటి ఒక బిల్లును తీసుకొస్తున్నారు? దీని వలన భారత్కు అమెరికాకు మధ్య చాలా పెద్ద గొడవలు జరగవచ్చు. ఇది దీని కంటెంట్. సో నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, అంటే వేల సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీ భారత్లో ఉంది అన్నారు, వాస్తవమే. అసలు ఉండడం ఏంటి? 200 ఏళ్ల పాటు బ్రిటిష్ క్రిస్టియన్సే కదండి భారత్ను పరిపాలించారు, వాస్తవం కదా. ఇంకా చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు భారత్ యొక్క జాతీయ జెండాలో బ్రిటిష్ వాళ్ళ జెండాను పెట్టాలి, ఎందుకంటే మనం వాళ్ళ కాలనీ కదా. మొన్న కామన్వెల్త్ గేమ్స్ అని జరిగేయండి, ఏంటి బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించిన దేశాలు భారత్, కెనడా, మీకు అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలు. సో ఇప్పుడు వీళ్ళందరూ కామన్వెల్త్ కంట్రీస్ అని అంటారు. మరి అలాంటప్పుడు ఇందులో ఏమిటి ప్రత్యేకత? ఇప్పుడు ఏమిటి ప్రత్యేకత? భారత్లో క్రైస్తవ మతం ఉంది అంటే ఉంది కదా, దీన్ని నువ్వు స్పెషల్గా చెప్పడానికి ఏముంది? మరి నేను అడిగే ప్రశ్న మీరు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. మీకు ప్రపంచములో ద రిచెస్ట్ రిలీజన్ క్రిస్టియానిటీయే కదండి. ఎన్నెన్ని దేశాలలో క్రైస్తవులు ఉంటారు? ఒక్కసారి మీరు డేటా తీయండి, షాకింగ్గా ఉంటుంది. అలాంటిది భారత్లో ఇన్నిన్ని మిషనరీస్, మీకు ఇంతంతమంది క్రైస్తవులు ఉన్నప్పుడు మీకు ఫారిన్ ఫండింగ్ అనేది ఎందుకండి అవసరం చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్లో ఓల్డ్ ఆల్వాల్ అని ఒక ప్రాంతం ఉంది కదండి, ఇక్కడ లయోలా అకాడమీ అంటారు. లయోలా కాలేజీలు ఉంటాయి, మీకు డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ అన్నీ ఉంటాయి కదా. మీకు ఎంత భూమో చెప్పమంటారా? 138 ఎకరాలు ఆల్వాల్లో లయోలా మిషనరీకి 138 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఎప్పటి నుంచి? బ్రిటిష్ వాడి కాలం నుంచి. అంటే మొత్తము భూములను ఆక్రమించుకోండి. అదే మీరు చెన్నైలో ఉండే లయోలా కాలేజ్ మీరు చూసారనుకోండి, 99 ఎకరాలు ఒక ప్రైమ్ లొకాలిటీలో మీకు ఆల్మోస్ట్ 100 ఏకర్స్ ల్యాండ్ ఉంది అంటే అసలు మీ యొక్క సంపాదన ఎంత అండి? మీ అసెట్స్ ఎంత? మీ ఆస్తులు ఎంత? సో మీకు సికింద్రాబాద్లో ఒక స్కూల్ ఉంటే మీకు 1,50,000కు త్రో అవే ప్రైస్కి పర్ ఏకర్ ఇచ్చారు ఆ టైంలో. 20 ఎకరాలు. ఇప్పుడు మీరు చెప్పండి, సికింద్రాబాద్లో 1 ఎకరము ల్యాండ్ ఉంటుందా? సరే మీరు కొనాలి అంటే ఎన్ని కోట్లు మీరు పెట్టాలి? కామెంట్స్లో రాయండి. ఇలాగా యావత్ భారత్లో కల్కట్టా అనండి, ముంబై అనండి, ఇప్పుడు బాస్టన్ స్కూల్ అంటారు, 30 ఎకరాలు మీకు కల్కట్టాలో. అలాగా మిషనరీ భూములు వందలు అంటే లక్షల ఎకరాలు ఒక్క భారతదేశంలో క్రైస్తవ మిషనరీస్కి ల్యాండ్స్ ఉన్నప్పుడు వీళ్లకు ఫారిన్ నుంచి ఫండింగ్ అవసరము ఏమిటి? డొనేషన్లు ఎందుకు వీళ్ళు వసూలు చేస్తారు? సో ఇదంతా నిజము కాదండి ఫ్రెండ్స్. ఒక్కటే చెప్తాను, మీరు ఒక విషయాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూడాలండి, స్ట్రైట్గా చూడాలి. అలాంటిది లేదండి. సో మోదీ లాంటి వాళ్ళు వచ్చి ఈ కర్టెన్స్ను తీసి ఇదే నిజము అన్నప్పుడు తట్టుకోవడానికి ఎవరు సిద్ధముగా లేరు. ఇదే ఎఫ్సిఆర్ఏ బిల్. భారత్లో మాత్రము 37 లక్షల ఎన్జిఓస్ ఉన్నాయి, నమ్ముతారా? యావత్ భూప్రపంచములో ఉండే ఎన్జిఓస్ వేసుకోండి, అందులో ఒక్క భారత్లోనే 37 లక్షలు అంటే మీకు 100 ఎన్జిఓస్ అంటే 33 ఎన్జిఓస్ ఒక్క భారత్లోనే ఉంటుంది. అంటే ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు ఈ ఎన్జిఓ పేరు మీద, చారిటీ పేరు మీద, హ్యూమానిటేరియన్ యాక్టివిటీస్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ విజన్ అంటారండి, అమెరికాలో అతి పెద్ద
మీకు మిషనరీ, క్రైస్తవ మిషనరీ చారిటీ చేస్తారు. అలాగే కంపాషన్ ఇంటర్నేషనల్ అంటారు. సో వీళ్ళు కూడా ఏంటి, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ప్రపంచంలో ఎక్కడ పేదరికం ఉన్నా కూడా మేము నిర్మూలించడానికి మేము ఇలాగ వస్తూ ఉంటాము. మరి ఎన్నేళ్ల నుంచి మీరున్నారు, ఎంతంత డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇంకా అలాగే ఉందేంటి పేదరికం? భారత్లో ఇంతలాంటి పావర్టీ ఇంకా ఉంది కదా. మీరు ఒక్కసారి కల్కట్టా వెళ్ళండి, మీరు మొత్తము కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ తిరగండి, ఎలాంటి పేదరికం ఉంది? ఎందుకు మీరు నిర్మూలించలేకపోయారు? మరి ఎందుకు ఇంతంత ఫండింగ్ తెచ్చుకుంటున్నారు? సో ఇదంతా ఒట్టి బూటకం అండి. క్రైస్తవ మతము పేరు చెప్పి వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మీరు అదే యేసుక్రీస్తుని తీసుకోండి, బైబిల్లో చూడండి, ఒక మాట ఆయన అంటాడు, నువ్వు కుడి చేత్తో దానము చేస్తే అది ఎడమ చేతికి తెలియకూడదు. ఎలాంటి మాట చూడండి, మనం మహావాక్యాలు అంటాం ఉపనిషత్తుల్లో, అహం బ్రహ్మస్మి అని మాట్లాడతాం. అలాంటి మాట చెప్పాడు ఆయన. అంటే మీ దాన ధర్మాలు అనేవి ఎప్పుడు ప్రజలకు తెలియకూడదండి. అప్పుడే అది మీకు పుణ్యము, అప్పుడే అది మీకు ఫలితము. చెప్పుకోకూడదు. ప్రపంచానికి వెళ్ళి నేను ఇంతంత దానాలు చేశాను, నేను ఇంత గొప్పవాడిని చెప్పుకోకూడదండి. సో అంత గొప్ప మాటలు చెప్పిన జీసస్ క్రైస్ట్ ఆయన పేరు మీద అమెరికాలో ఇంకా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఫౌండేషన్ అంటారు. ఒక నరరూప రాక్షసుడండి ఇతను. అక్కడ ఇరాన్లో ఒక స్కూలు చిన్నారులు చదువుకుంటున్నారని తెలిసి కూడా అక్కడ దాని మీద బాంబింగ్ చేశారు. ఏ బాధ లేదు, అయ్యో ఇలా అయ్యిందా, ఏమి ఎటువంటి రిపెండెన్స్ లేని ఒక వ్యక్తి ఇతను కూడా చారిటీ అని మాట్లాడితే మీరు నేను ఒప్పుకుంటా. అసలు అమెరికాలోనే ఒప్పుకోలేదు. 2019లో న్యూయార్క్లో కేసు పెట్టారు. వచ్చిన డబ్బునంతా ఇతను తన ఫ్యామిలీ కోసం వాడుకుంటున్నాడు, ఈ ఫండ్స్నంతా కూడా ఇతను తప్పుదోవ పట్టిస్తున్నాడు. వీడెందుకు చేస్తాడండి? వీడెందుకు చారిటీ చేస్తాడు? చెయ్యడు కదా. వీళ్లకు ఇది వ్యాపారంగానే చూస్తారండి. అలాంటిది 37 లక్షల ఎన్జిఓస్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్రైస్తవ ఎన్జిఓ గురించి మాట్లాడడం లేదు. ఇస్లాం మతానికి చెందిన ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, హిందూ మతానికి చెందిన అందరూ ఉంటారు. ఇప్పుడు మాది కూడా ఒక ఎన్జిఓనే కదా. సో ఇప్పుడు మేము గుడి కట్టాలి, మాకు ఇంత డబ్బు కావాలని అడిగామనుకోండి, ఢిల్లీకి వెళ్ళి అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఎందుకు మేము ఇది చేస్తున్నాము, పర్పస్ ఏమిటి, అవసరము ఏమిటి, ఇదంతా రాయాలండి. ఎవరికైనా ఒకటే. కానీ అమెరికాలో ఎలా చూస్తున్నారు, మా వ్యాపారాన్ని వీళ్ళు ఆపుతున్నారు. నేను అదే అడుగుతున్నా. ఇంతంత పెద్ద మిషనరీస్, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు మీకు ఎందుకు ఫారిన్ ఫండింగ్? మీ భూములను బ్యాంకులో పెడతా వడ్డీతోనే మీరు ఎంతెంత సేవలు చేయొచ్చు, పేదరికాన్ని టోటల్గా నిర్మూలించవచ్చు కదా. అది కాదండి, కంపెనీస్ నుంచి డబ్బులు వసూలు చెయ్యాలి, అందులో 1%, 2% చూపించాలి కదా. ఇప్పుడు మీకు 100 కోట్లు వచ్చినప్పుడు మీరు వారానికి ఒకరోజు అన్నదానము అంటారు. ఎందుకు? ఖర్చు చూపించాలి. అదే వీళ్ళు చేస్తున్నారు. తక్కిన డబ్బునంతా కూడా వీళ్ళ ఫ్యామిలీస్లోకి, వీళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. సో దానిని ఇప్పుడు మనం ఆపుతున్నామండి. భారత్ ఆపుతుంది. ఇన్నేళ్ల పాటు జరుగుతున్న ఈ కుట్ర, వీళ్ళందరూ కలిసి ప్రజలను దోచుకుంటున్నారు. దానిని మనం ప్రశ్నిస్తున్నాం. ఇదే FCRA బిల్. ఇది ఏ మతమైనా అవ్వచ్చు. ఇప్పుడు వాడు ఏమంటాడు, 5,500 రూపాయలు మీరు నాకు ఇస్తే ఒక వీరుణ్ణి పంపిస్తాను, వాడు యుద్ధము చేసి చచ్చిపోతాడు అంటే మీ అర్థం ఏమిటి? ఇలాగ యువతను మభ్యపెట్టి బ్రెయిన్ వాష్ చేసి వెళ్ళి చచ్చిపోరా. ఇదే కదా పాకిస్తాన్లో జరుగుతుంది. అదేదో నువ్వు చేయొచ్చు కదా. 5,500 తీసుకొని నువ్వు చేయొచ్చుగా, చేస్తావా? చెయ్యవు. ఈ కుర్రాళ్ళని అంతా కూడా మోటివేట్ చేస్తున్నానని చెప్పి భారత్ హిందువులు ఇలాంటి వాళ్ళని చెప్పి వెళ్ళి చచ్చిపోండ్రా అంటాడు. ఎక్కడికి నువ్వు స్వర్గానికి వెళతావు అంటాడు. అవుతుందా? సో ఇదంతా ఏంటి? స్ట్రైట్గా లేదండి, మోసాలు, ప్రజలను తప్పుదోవ పట్టించడం. కాబట్టే FCRA బిల్ అనేది చాలా చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు యావత్ అమెరికా బగ్గుమంటుంది. మరి వీళ్ళ యొక్క యాటిట్యూడ్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.